అభినందనలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన నన్ను పాత్రగా చేసుకుని ఆయన నోటి బూరగా వాడుకుంటూ ఆయన బిడ్డల్ని, సంఘాన్ని ఏ విధంగా దేవుడు ఈ సమయంలో, ఈ టైం, ఈ సీజన్లో ఏ వాక్కునైతే పంపించి విడుదల పరచాలనుకుంటున్నారో దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చారు. మరి అది పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. God wants to set and deliver two sets of people today. Hallelujah. God has shown me a specific vision, a revelation that He's delivering two sets of people, those who are watching this video. Hallelujah. అనేక మంది చీకటిలో ఉన్నారండి. ఓకే, మొత్తం చీకటి అలుముకుని ఉంది, లోకమంతా చీకటి అలుముకుని ఉంది. దేవుడి బిడ్డలు కూడా అందరూ కూడా చీకటిలో తచ్చాడుతున్నారు. హల్లెలూయా. It is written in Psalms 119 verse 130, the entrance of the word bringeth light. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో ఆయన వెలుగు మన జీవితంలో ప్రకాశింపజేయబడుతుంది. హల్లెలూయా. The entrance of the words giveth light and giveth understanding unto the simple. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులు they are simple minded. Not many people are understanding where the warfare is coming from. What are the forces which are working in the darkness? ఏ విధమైన విక్డ్ పవర్స్ పనిచేస్తున్నాయో, ఏ విధమైన చీకటి శక్తులు వాళ్ళ జీవితంలో ప్రభావం చూపిస్తున్నాయో అనేక మందికి తెలియకుండా ఉంటున్నారండి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుడు వాక్యం మీలో ప్రవేశిస్తుందో, ఈ వాక్యాన్ని మీరు దినదినము ధ్యానిస్తుంటారో, అండ్ నేను యాంప్లిఫైడ్ వర్షన్, NIV వర్షన్స్లో కూడా ఈ విధంగా సెలవిచ్చింది, వెన్ ద వర్డ్ విల్ స్టార్ట్ అన్ఫోల్డింగ్. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం బ్రేక్ అవుతుందో అందులోంచి వెలుగు వస్తుంది మన జీవితంలో. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మీరు మెడిటేట్ చేయగా ఏ విధంగా డాక్టర్లు చెప్తారంటే, మీరు బాగా తినాలి, నవలి తింటే బాగా అరుగుతుంది, బాగా పోషక విలువలు చేరుతాయని. అలా ప్రతి దినము మీరు నములుతూ ఉండాలి. ఎంతకాలం అండి వాక్యాన్ని మనం ధ్యానిస్తుండాలి అంటే, కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులు, ఏ విధంగా కొన్ని కోర్సెస్, కొన్ని టాబ్లెట్స్ ద్వారా కొన్ని డ్యూరేషన్ పడుతుందో, ఒక టాబ్లెట్తో కొన్ని తగ్గిపోతాయి కొన్ని రోగాలు, కొన్ని రకాలు 5 days పడతాయి, కొన్ని రకాలు కొన్ని మంత్స్, వీక్స్, కొన్ని కోర్సెస్ ఇస్తారు. మీ జీవితంలో ఆ చీకటి తొలగిపోయే వరకు, మీ పైన ఆ వెలుగు ప్రకాశించబడే వరకు ఆ వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడి మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటుంటామో ప్రతి దినము కూడా, వెన్ ఇట్ స్టార్ట్స్ అన్ఫోల్డింగ్ అండ్ వెన్ ద వర్డ్ స్టార్ట్స్ బ్రేకింగ్, అప్పుడు ఆ వెలుగు మన జీవితంలో ఉదయింపజేయబడుతుంది. దెన్ the understanding and the renewing of your mind will become evident. Hallelujah. Your discernment and your perception will start changing. ఏం జరుగుతుంది, ఈ సమస్య ఎందుకు వచ్చిందో నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. ఈ ఆలస్యం ఎందుకైందో నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. ఈ యొక్క పరిస్థితి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీ జాబ్, మీ మినిస్ట్రీలో, any legal issues, any kind of situations, any sufferings which you are facing in this world, in this darkness, things will start to unfold. The revelation will start flowing in your life. Hallelujah. ఎప్పుడైతే ఆ వెలుగు మీ జీవితంలో ఉదింపజేయబడుతుందో మీ కన్నులు తెరవబడతాయి, మీ చెవులు తెరవబడతాయి, మీరు గ్రహించగలగడం మొదలు పెడతారు. హల్లెలూయా. సో దేవుడి వాక్కును అందరికీ తెలియజేస్తున్నారండి. And He has showed me 2 kinds of people God is delivering. Hallelujah. 2 sets of people who are walking in 2 dimensions. ఒకలేంటంటే రెవల్యూషన్ ఎక్కువ సీక్రెట్స్, మిస్టరీస్ తెలియకుండా నామకార్థంగా ఉన్న క్రైస్తవులు కొంతమంది, ఆర్ దేవుడు బిడ్డలుగా ఉంటున్న వాళ్ళు కొంతమంది, the realm is still in an earthly phase where they have been under tremendous oppression. I saw a force like a lion, an oppression of a man. ఒక బలవంతుడు అవనండి, ఒక ఆజానుబాహుడు అవనివ్వండి, వ్యక్తులు అవనివ్వండి, శక్తులు అవని మిమ్మల్ని చాలా అప్రెస్ చేస్తూ మిమ్మల్ని తరుముతున్నాయి అవి, ఆ శక్తులు. హల్లెలూయా. బట్ దేవుడు సెలవిస్తున్నారు, ఆ శక్తుల నుంచి, ఆ సింహాల నుంచి, వాటి కోరల నుంచి ఆయన బిడ్డలు విడిపిస్తున్నారు. హల్లెలూయా. ఎవరైతే చూస్తున్నారో, హల్లెలూయా, ఆ సింహాల నుంచి, అప్రెషన్ నుంచి దేవుడు విడిపిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. God is delivering from the power of the lion, from the mouth of the lion, and I saw the lion running away from his children. Hallelujah. Those are lingering around in this earthly realm. ఇంకా earthly dimension, ఇంకా హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళలేదండి, ఇంకా హయ్యర్ లెవెల్కి, realmsకి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఇంకా చంటి బిడ్డల ఫేస్లో ఉంటున్న క్రైస్తవులు అన్నమాట, దేవుడి బిడ్డలుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆ పులి ఎప్పుడైతే, సింహం ఎప్పుడైతే తరుముతుందో,
ప్రతి లెవెల్లో కూడా డిమాండ్ ఉంటుందండి, ప్రతి లెవెల్లో ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ రెల్మ్లో ఉన్న క్రైస్తవులకి యూనో ఆ సింహం రూపంలో ఎప్పుడైతే తరుముతుందో, గాడ్ ఈస్ డెలివరింగ్ దెమ్ త్రూ దిస్ వర్డ్. హల్లెలూయా. He's enlightening his light. He's making his light to shine on his servants, on his children. Hallelujah. Glory be to God. దేవుని మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. రెండో వ్యక్తులండి, యాజ్ ఎ మూడ్ ఇన్ ద రల్మ్ ఆఫ్ ద స్పిరిట్, పైకి వెళ్ళే కొద్ది ఇంకొంచెం పై రల్మ్లోకి వెళ్ళే కొద్ది అక్కడున్న ఇంకో డైమెన్షన్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్, దేవుడి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా దేవుని క్రియలు, మంచి కార్యములు చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ తుయతర సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక ఏదైతే ఉందో, ఏ విధంగా తుయతర సంఘంలో మరి దేవుడు మాట్లాడారో అందరూ కూడా ఆ ప్రకటన గ్రంథం మీరు తీసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 18 నుంచి మీరు చూసినట్లయితే తుయతర సంఘానికి ఈ విధంగా దేవుడు సెలవిస్తారు. ఐ నో దై వర్క్స్ అండ్ చారిటీ అండ్ సర్వీస్ and faith and their patience and their works, and last to be more than the first. Notwithstanding, I have few things against thee, because thou suffered that woman Jezebel, which called herself a prophetess, to teach and to seduce my servants to commit fornication and to eat things sacrificed unto idols. సో దేవుడు బిడ్డలుగా ఉండి ఈ మంచి కార్యాలు చేస్తూనే ఉంటున్నారు. ఒక రెల్మ్కి వెళ్ళి ఇంకో డైమెన్షన్కి వెళ్ళిన క్రైస్తవులు, కొన్ని ప్రత్యక్షతలు పొందుకున్న వాళ్ళు కూడా దేవుడు కార్యాలు చేస్తూనే వాక్యానుసారంగా జీవిస్తూ జెజబెల్కి స్పేస్ ఇచ్చిన వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. I saw in that vision where when we entered into the dimension, I saw the people, they themselves called as the children of God. They are under their great deceptions, but when we looked at their walls, వాళ్ళ ఫోటోస్ ఎప్పుడైతే చూసామో, it was being polluted, diluted with the things of this world, by the idols of this world. హల్లెలూయా. ఎప్పుడైతే ఇహలోకపు దానికి అది తప్పు కాదు అని ఎప్పుడైతే మనం సంజాషించుకుంటూ ఇది కరెక్టే అనుకుంటూ మనం బ్యాలెన్స్ చేసుకుంటాం, మా చర్చ్కి వెళ్తూ దేవుడి కార్యాలు చేస్తూ, అట్ ద సేమ్ టైం వరల్డ్లీ థింగ్స్ యూనో ఇక్కడ క్లియర్గా చెప్పారు, which called herself a prophetess, that Jezebel, to teach and to seduce my servants to commit fornication and to eat things sacrificed unto idols. అంటే ఈరోజు విగ్రహాలు అంటే ఈ లోకానుసారమైనవి, ఈ లోక సంబంధికులు, లోకనాథుడికి సంబంధించినవి అన్ని, ఈ లోకపరమైన లస్, గ్రీడ్, ఐహిక ఆలోచన, లోక సంబంధమైన ఏమన్నా సరే, those all things are idols. You are giving your time to all those things which is becoming idols in your life. హల్లెలూయా. అండ్ వాటితో తెలియకుండానే వాటి ద్వారా ఫోర్సెస్ కొన్ని పనిచేసి కొన్ని నిబంధనలు, కొన్ని కవెనెంట్స్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాయి చాలా మందికి తెలియకుండా. దట్ ఈస్ వేర్ ద సఫరింగ్ ఈస్ బిన్ లైట్. చాలా మంది అక్కడే స్ట్రగుల్ అవుతూ, చాలా మంది అక్కడ ఫోర్సెస్, ఆ డార్క్ ఫోర్సెస్ ని గ్రహించలేక స్ట్రగుల్ అవుతున్నారు. When God has opened my eyes, I saw a woman walking into there, and that woman has started to arguing with me. That force is started to arguing with me. లౌకిక వాదంతో వాదించడం మొదలు పెడుతుంది అనమాట వాళ్ళందరి తరపున, ఆ యొక్క దేవుడి బిడ్డలందరి తరపున అది నిలబడి. దెన్ గాడ్ హ్యాస్ ఓపెన్ మై ఐస్ అండ్ హ్యాస్ రివీల్డ్ unto me that is nothing but the spirit of Jezebel. వాళ్ళ ఐస్ని బ్లైండ్ చేసి, ఇది తప్పు కాదు, ఇలా ఉండడం కరెక్ట్, ఇలా ఉండడం పర్లేదు, ఇలా ఇటువంటి వేసుకోవడం పర్లేదు, ఇలా మాట్లాడడం పర్లేదు, అవి చూడడం పర్లేదు, అలా తిరగడం పర్లేదు అనుకుంటూ ఒక డిసెప్షన్లోకి తీసుకెళ్ళిపోయింది దేవుడి బిడ్డలు అనేక మందిని. దెన్ when God has opened my eyes, then we started to bind the demon, and then I saw the woman being landed up on the bed. Hallelujah. And again Holy Spirit has taken me into the scripture. ఇక్కడ మళ్ళీ 21st verse నుంచి చూసినట్టయితే, I gave her space to repent for her fornication, and she repented not. Behold, I will cast her into a bed, and them that commit adultery with her into great tribulation, except they repent of their deeds. Hallelujah. సో ఈరోజు దేవుడి బిడ్డలకి దేవుడు సెలవిస్తున్నారండి, మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చీకటిలో ఉన్న వాళ్ళందరినీ, చీకటిలందరినీ కూడా వెలుగులోకి తండ్రి తీసుకురావాలనేది దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్ ఈరోజు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఇహలోకపరమైన ఏమున్నా సరే వాటికి మీరు చోటు ఇచ్చినట్లయినా, జెజబేలుకి చోటు ఇచ్చినట్లయినా సరే, లోక సంబంధం వాడిని పొల్యూట్ చేస్తూ, దైవికము ఓ పక్క లోకాన్ని పొల్యూట్ చేసుకుంటూ, ఆ రెల్మ్లో తిరుగుతున్న క్రిస్టియన్స్, ఆ రెల్మ్లో తిరుగుతున్న దేవుడి బిడ్డల గురించి, అందరి గురించి దేవుడు హెచ్చరిస్తున్న మాట ఇది. హల్లెలూయా. God is asking you to repent and come out of it. Hallelujah. And is dealing with the Jezebel in your lives. Glory be to God. God is delivering his children, his people. As soon as you repent, hallelujah, I saw in the realm of the spirit that Jezebel is landed upon the bed. Glory be to God. That Jezebel spirit, the woman's spirit has landed upon that bed. God has delivered from two spirits,
that spirit of lion, that strong man, that territorial demon, hallelujah, that oppressing spirit, whatsoever it is, visible or invisible force, in the form of a person or an invisible person, in the form of a lion which is attacking you, and from the spirit of Jezebel, which has polluted the doctrine and has diluted the things and the works of the Lord. Hallelujah. Receive the deliverance today in Jesus' mighty name by the blood of Jesus. This word, this instruction shall manifest as a light in your lives in Jesus' mighty name by the blood of Jesus. Hallelujah. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్, ప్రైజ్ ద లివింగ్ గాడ్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీరు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. You said, my Lord, you are delivering your children from two spirits, O Lord. That spirit of lion which is chasing your children, Lord, that oppressing spirit, my Lord, as written, my Lord, in Psalms, where David has prayed, Lord, that lions and the dogs are surrounding me and they are chasing me. తండ్రి, వాటి కోరల నుంచి తండ్రి, ఆ సింహాల నుంచి, ఇదిగో తండ్రి ప్రభా, పులుల నుంచి తండ్రి మీ బిడ్డలు తప్పిస్తున్నందుకు, ఆ శక్తుల నుంచి తను విడిపించినందుకు తండ్రి మీకు వందనాలు. అదేవిధంగా జెజబేల్ నుంచి తను మీరు విడిపించినందుకు మీకు వందనాలు. ఆయన మీ బిడ్డలు తను, మీ సంఘాన్ని తను మీ సంపూర్ణతలోకి తీసుకొచ్చి, ఆయన తండ్రి మీ వాక్యమైన వెలుగు తండ్రి అన్ఫోల్డ్ అయ్యి, ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో ఆ వాక్యము తండ్రి ప్రభా, ఇదిగో మీ శరీరం ఏ విధంగా రొట్టె తండ్రి విరిగిందో, ఇదిగో ఆ వాక్యంలో తండ్రి విరిగి అది దినదినము ధ్యానించగా ఆ వెలుగు వాళ్ళ జీవితంలో ప్రవేశించి, వాళ్ళ కనులు వాళ్ళ చెవులు తెరవబడును గాక, వాళ్ళ ఆత్మనేత్రాలు మనోనేత్రములు తెరవబడును గాక, మీ మహిమ వాళ్ళకు వేధించును గాక. Let your glory, my Lord, let your light shine on them, shine in their spirits, O Lord. Let your glory overtake their lives, let your glory overtake their families now in Jesus' mighty name by the blood of Jesus. Deliver them from the pit of the hell, deliver them from the darkness into the glorious, marvelous light in Jesus' name. మీ యొక్క వెలుగు తండ్రి ప్రభా, నాయన వాళ్ళ తండ్రి ప్రభ ప్రతి చీకటి తీసివేసి, ఇదిగో తండ్రి మీ వాక్యంలో వాళ్ళు తండ్రి ప్రభ నడుస్తుండగా వాళ్ళని త్రోవను చూపించి తండ్రి ప్రభ వాళ్ళ జీవితాలు స్థిరపరచమని తండ్రి ప్రభ వేడుకుంటూ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, మీ బిడ్డలకి ఇచ్చిన విడుదల బట్టి, సమాధానం బట్టి మీకు వందనాలు. ఈ వెలుగు తండ్రి నా దేవా, నాయన వాళ్ళ ప్రతి ఏరియాలో తండ్రి ప్రకాశించును గాక. ఇదిగో ప్రతి అనారోగ్యంలో నాయన, ప్రతి ఒక్క దరిద్రతలో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో, పర్సనల్ లైఫ్ లో తండ్రి, మ్యారిటల్ ఇష్యూస్ లో, ఇదిగో తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి జాబ్ ఏరియాస్ లో తండ్రి నా దేవా, నాయన బిజినెస్ ఏరియాస్ లో, మినిస్ట్రీలో తండ్రి, ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ వాక్యములో ఉన్న తన వెలుగు తండ్రి ప్రభా పెనిట్రేట్ అయ్యి వాళ్ళ జీవితంలో ప్రకాశించును గాక. They shall come out of the pit, they shall come out of the darkness in Jesus' name, and they shall ascend in higher dimensions, in greater realm from glory to glory, in Jesus' mighty name, by the blood of Jesus Christ of Nazareth. Praise the Lord, hallelujah. మీరందరూ కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తారని అనుదినము ఇది ధ్యానించగా, మీరు మీ జీవితంలో ఈ వాక్యాన్ని ధ్యానించగా ఏ విషయంలో మీరు సఫర్ అవుతున్నారు, ఏ విషయంలో చీకటి అనేది ఉందో, మీ ఆర్థిక జీవితంలో, ఆరోగ్య జీవితంలో, సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, పర్సనల్ లైఫ్లో, ఉద్యోగ జీవితంలో, ప్రతి విషయంలో దానికి సంబంధించిన వాక్యం ఎప్పుడైతే మీరు ధ్యానిస్తుంటారో, ఆ వాక్యము మీ జీవితంలో ఆ వెలుగు ఆ ప్రవేశించి ఆ ప్రతి చీకటి తీసివేసి మీకు ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి, మీ ఆత్మనేత్రాలు మనోనేత్రాలు తెరిచి, దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఆత్మలోకంలో ఆ స్వాస్థ్యాన్ని మీరు చూసి, దాన్ని అడ్డగించే శక్తులతో పోరాడి వాటిని మీరు జయించి, మీ స్వాస్థ్యాన్ని మీరు పొందుకుని మీరు సాక్షిగా నిలిచిదురు గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. స్టే బ్లెస్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ఆమేన్.